లాంటిది ఇవ్వరా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్ మధ్యలో రాగి జావ ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి సార్. ఒక రోజు బూస్ట్ మిల్క్ ఇస్తారు, ఒక రోజు రాగి జావ ఇస్తారు సార్. మధ్యాహ్నం 4 గంటలప్పుడు స్నాక్స్ 4:30కి స్నాక్స్. బాయిల్ శనగలు ఉంటాయి, బాయిల్ బొబ్బర్లు ఉంటాయి, బాయిల్ పెసర్లు, బాయిల్ బోర్డు ఎక్కడ పెట్టారు? అక్కడ ఉంది సార్. బయట ఇప్పుడు మీరు మాట్లాడాలి చూడండి. బయట అక్కడ కూరగాయలు మటన్ ఆర్గనైజ్ చేసేది స్టోర్స్, కూరగాయల స్టోరు, రైస్ స్టోరు, ప్రొవిజన్ స్టోర్స్ కూడా చూపిస్తారు. వాళ్ళ క్వాలిటీ వస్తున్నాయి. క్వాలిటీ ఎవరు చెక్ చేస్తారు మీ క్వాలిటీ? పిల్లలు చేస్తారు సార్. 9th క్లాస్ నుంచి 5 మెంబర్స్ ఉంటారు మెస్ కమిటీ. హోల్ అండ్ సోల్ వాళ్ళే, ఇష్యూ చేసేది వాళ్ళే, రిసీవ్ చేసుకునేది కూడా వాళ్ళే. క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ ఇచ్చేస్తారు సార్. మరి పెరిగిన ఛార్జీలు మీ తల్లిదండ్రులకు తెలుసా? సెకండ్ సాటర్డే పేరెంట్స్కి అలా ఉంటుంది కదా సార్. ఆ రోజు స్కూల్ మొత్తంని గ్రౌండ్లో గ్యాదర్ చేసుకొని మీటింగ్ పెట్టుకున్నాం సార్. సెలబ్రేట్ ఇంతకుముందు పేరెంట్స్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి వండి తీసుకొచ్చేవాళ్ళట కదా? తీసుకొని ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. అంటే ఇక్కడే మాకు అన్ని ప్రొవైడ్ చేసినారు కదా సార్. వీక్లీ మాకు ఇంకా NMRI నుంచి చికెన్ ప్రొవైడ్ అవుతుంది సార్ బీబీ నగర్ స్కూల్కి. సో ఇంకా వీక్లీ 4 times చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది. కాబట్టి ఇంకా పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర నుంచి తెమ్మని చెప్పట్లేదు సార్. మేము కూడా అప్పుడు డైట్ మెస్ లాగా. సరే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా తరఫున సీఎం సార్కి చెప్పండి సార్. వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఓకే, గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.